పీఎం కిసాన్ కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్కు గడువు సమీపిస్తోంది. జనవరి 31లోగా రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేదంటే 16వ విడత నిధులు అందవు. వ్యవసాయం అభివృద్ధి, రైతుల సంక్షేమానికి తోడ్పాటు లక్ష్యంతో 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 6,000 రూపాయలు అందించడం ఈ స్కీమ్ లక్ష్యం. ఈ మొత్తాన్ని 2,000 రూపాయల చొప్పున 3 విడతలుగా ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయంలో మంజూరు చేస్తారు. నిధులు నేరుగా రైతుల అకౌంట్లలో జమ అవుతాయి. ప్రస్తుతం 16వ విడత నగదు సాయం అందుకోనున్నారు. అయితే ఈ నిధుల జమకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. 2023 ఫిబ్రవరిలో 13వ విడత తర్వాత 5 నెలలకు 14వ విడత సాయం అందుంది. పీఎం కిసాన్ 16వ విడతకు అర్హత ప్రత్యేకంగా 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న రైతులకు మాత్రమే. ఈ లబ్ధిదారులు పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ సీడింగ్, ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేవైసీతో సహా ఈ ప్రక్రియను జనవరి 31లోగా పూర్తి చేయాలి. జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం కోసం pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి బెనిఫిషరీ లిస్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు pmkisan.gov.in పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ లబ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాలను ఎంచుకొని గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.